విజయనగరం పట్టణంలో జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈరోజు ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు వినతిపత్రాన్ని అందజేశారు. జర్నలిస్టులు అందరూ కలిసి హెల్త్ కార్డులు మంజూరు చేయాలని కలెక్టర్ని కోరారు. అదేవిధంగా అశోక్ గజపతిరాజు బంగ్లాలో శాసనసభ్యురాలు పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజుకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే నాయకులు శివప్రసాద్ పాత్రోలు మాట్లాడుతూ అర్హులైన జర్నలిస్టులు అందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలన్నారు. కొత్త అక్రిడేషన్ ఇవ్వాలని, అర్హులైన జర్నలిస్టులు అందరికీ బీమా సౌకర్యం కల్పించాలని, జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అన్ని జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 మంది ప్రజాప్రతినిధులందరికీ కూడా ఈ యొక్క డిమాండ్స్ తాలూకా జర్నలిస్టుల డిమాండ్స్ వాళ్ళందరికీ కూడా మేము వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రధానంగా ఎక్రిడేషన్ ఎగ్జామ్ కానీ, అటాక్స్ కంపెనీ కానీ, హౌసింగ్ కానీ, ఇట్లాగా అనేకమైన 6 రకాల సమస్యలతోనే ఈ యొక్క ప్రజాప్రతినిధులకి ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళంతా కూడా రేపు జరుగుతున్న శాసనసభ సమావేశంలో కానీ, రేపు క్యాబినెట్ సమావేశంలో జర్నలిస్టుల కోసం మన కోసం ప్రస్తావించి ఇవన్నీ మన హక్కులన్నీ కూడా మనకి వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తారని భావిస్తున్నాము. అంతేకాకుండా గత ప్రభుత్వంలో కూడా అక్రిడేషన్స్ ఇస్తామని అలాగ ఎక్స్టెన్షన్ చేసి పూర్తి స్థాయిలోని జర్నలిస్టులకు న్యాయం చేయకపోవడం, అదేవిధంగా ఈ కొత్త ప్రభుత్వం కూడా ఇలాగే ఎక్స్టెన్షన్ చేస్తూ వెళ్తుంది. కనీసం జర్నలిస్టులకు ఒక అరగంట సేపు దీని తాలూకు సమస్యలు ఏంటి ఒకసారి మాట్లాడదామనే తీరిక లేకపోవడం మనకు దురదృష్టకరం. ఎందుకంటే వాళ్ళ సమస్యలు, ప్రజా సమస్యలు, వాళ్ళ సమస్యలు, అందరి సమస్యలు కూడా మనం అందరికీ చెప్పడం జరుగుతుంది. కానీ మన సమస్యలు ఎన్ని చెప్పినా సరే పట్టించుకునే నాదులు లేదనే పరిస్థితి ఏర్పడుతుంది. ఎట్లాగా కొనసాగితే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగాను మేము అసెంబ్లీని కూడా ముట్టడించడానికి ఎలాంటి వెనకంజు లేదు. జర్నలిస్టులు ఆర్థికమైన ఎక్కడ భారం లేకుండా, ప్రభుత్వానికి భారం లేకుండా సమస్యలు మేము చెప్తున్నాము. మిగతా రాష్ట్రాలు చూసినట్లయితే జర్నలిస్టులకు ప్రత్యేకంగా పెన్షన్లు, రకరకాల సదుపాయాలు అయితే కల్పించడం జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎలాంటి కనీసం ఎక్స్టెన్షన్తోనే కాలం గడుపుతున్నారు తప్ప కానీ వాళ్ళకి కావాల్సినవి టేబుల్ ఐటెం కింద క్యాబినెట్లో తీసుకొచ్చి వాళ్ళు ఆమోదం చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా జర్నలిస్టులు అంతా గమనిస్తున్నారు. జర్నలిస్టుల ఫ్యామిలీ కూడా వాటర్లే అనే ఒక భావనలో వాళ్ళు ఉండాలి. ఒక జర్నలిస్టులు 100 మంది ఫ్యామిలీస్ని ప్రేరేపించగల శక్తి అయితే ఉన్నది. ఈ శక్తిని తక్కువగా అంచనా వేస్తే గత ప్రభుత్వాలు అనుభవించినట్టుగైతే ఈ ప్రభుత్వాలు కూడా అదే అనుభవించే అవకాశం ఉంటుంది. దయచేసి జర్నలిస్టుల తాలూకా డిమాండ్ను సానుకూలంగా ఈ ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నాం. రాష్ట్ర ఏపీడబ్ల్యూజే పిలుపు మేరకు ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ గారికి పట్టణంలో ఉన్న జర్నలిస్టులందరికీ కూడా హెల్త్ కార్డు విషయంలో 50% సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఇవ్వమని కోరడం జరిగింది. ఆయన మనస్ఫూర్తిగా అంగీకరించారు.
అంగీకరించి మీ లిస్ట్ ఇవ్వండి, ఖచ్చితంగా సగ భాగాన్ని మా తరపున మీకు సహాయం చేస్తామని చెప్పారు. అలా చెప్పినందుకు జిల్లా ఏపీడబ్ల్యూజే తరపున పట్టణ తాలూకాలో ఉన్న జర్నలిస్టుల తరపున జిల్లా కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతుంది. మీడియా పత్రికలు 4వ స్తంభంగా గుర్తించబడ్డాయి. అలాగే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదంటారు, కానీ జర్నలిస్టులకు ఉన్న సమస్యలు మాత్రం ఏ ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదు. అనునిత్యం మేము ప్రజల మధ్య నుండి వాళ్ళ సమస్యలను వెలుగులోకి తెచ్చి ఎన్నో పరిష్కారాలకి మేము కారణమవుతున్నప్పటికీ కూడా మా సమస్యల పరిష్కారానికి మాత్రం దిక్కులేని పరిస్థితి నెలకొంది. ఏ ప్రభుత్వం వచ్చినా సరే జర్నలిస్టులని ఈ రకంగానే ట్రీట్ చేస్తుంది. ఎక్విడేషన్ జీవో ఇప్పటికి 14 నెలలైనా సరే ఈ రోజు వరకు కూడా విడుదల చేయలేదు. దీనివల్ల ప్రభుత్వానికి ఆర్థికపరమైన భారం, ఎటువంటి భారం లేదు. జర్నలిస్ట్ అన్నవాడికి కేవలం ఎక్విడేషన్ అది పెంచి పోషించదు. కాకపోతే అది మా హక్కు కాబట్టి మేము అడుగుతున్నాము. దాని ద్వారా బస్సు పాస్ మాత్రం ఇది ఉంది. అయితే చాలామంది జర్నలిస్టులు ఆర్థిక ఇబ్బందులతో సరైన వైద్యం పొందలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికి కారణం ఏంటంటే ఎక్విడేషన్ ఉంటే కానీ ప్రభుత్వం హెల్త్ కార్డు మంజూరు చేయదు. ఇలాగ వాయిదాలు వేసుకుంటూ రెన్యూలు అంటే అలా కాలం గడిచిపోతుంది. విజయనగరం పట్టణంలోనే మా జర్నలిస్ట్ మిత్రులు ఈ ఏడాది కాలంలో 4 చనిపోయారు. చాలా బాధాకరం అది. ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి తక్షణమే ఎక్విడేషన్కి సంబంధించిన జీవోని విడుదల చేయాలి. అలాగే ఎక్విడేషన్ కమిటీలో యూనియన్లకు ప్రాధాన్యత కల్పించాలి. అలాగే అటాక్స్ కమిటీని కూడా నియమించాలని మేము కోరుతున్నాం. జర్నలిస్టులకు ఏదైతే ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారో ఆ ఇళ్ల స్థలాలు ఊసే లేదు. దాని మీద కూడా ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించి ఈ సమస్యలను పరిష్కరించాలని మేము తొలి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా మా యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో, అన్ని మండల కేంద్రాల్లో, తాలూకా కేంద్రాల్లో ఈరోజు జర్నలిస్ట్ డిమాండ్స్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. భవిష్యత్తులో ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోతే మేమందరం కూడా రోడ్డెక్కి ప్రభుత్వంపై పోరాటం ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తాం.